హలో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో అయితే 2 వీక్స్ బ్యాక్ దండి. సో ఫెబ్ 11th రోజుదనమాట. సో ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అయితే జరిగింది మ్యాంగ్లూర్లో, మా తనీర్బావి బీచ్ అనమాట. సో మేమైతే ఫెబ్ 11th అలాగా వెళ్ళాము. యాక్చువల్గా అయితే మనం బీచ్ దగ్గరే పార్కింగ్ చేసుకోవచ్చు అండి, బట్ ఇప్పుడు ఫెస్టివల్ కారణంగా ఇలా పార్కింగ్కి ప్లేస్ అయితే ఇచ్చారండి. కొంచెం లాంగ్ డిస్టెన్స్గానే ఉండే, అంటే వాకబుల్ కన్నా కొంచెం ఎక్కువనే ప్లేస్ వదిలి ఇచ్చారనమాట. సో ఇంక ఇక్కడ పార్క్ చేసుకొని మనమైతే వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇంకా వచ్చేసామండి బీచ్ దగ్గరలోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం ఇంకా. సో ఇక్కడ నుంచి చూస్తున్నారా, అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి కదా, డిఫరెంట్ టైప్స్ కైట్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా. పిల్లలు ఎందుకండి, నాకే చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత డిఫరెంట్ టైప్ ఆఫ్ కైట్స్ ఎంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి అనేసి ఎన్నిసార్లు వీడియో తీసుకోవాలని అనిపిస్తూ ఉండే. సో ఈ విధంగా సాంగ్స్ అయితే వాళ్ళు ప్లే చేస్తూనే ఉన్నారు. సో ఇంకా సాంగ్స్ వస్తున్నాయి కదా అనేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. సో చూస్తున్నా కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ కైట్స్, సీ యానిమల్స్, నెక్స్ట్ వచ్చేసి కార్టూన్స్వి చాలా అయితే పెట్టి ఉన్నారు. సో ఇక్కడ స్టేజ్ వేసిన దగ్గర ఏమంటే ఇంకా చాలా ప్రోగ్రామ్సే జరిగాయి, మ్యూజికల్ కావచ్చు. ఇంకా నేనైతే దానిపైన అసలు క్యాప్చరే చేయలేదండి. ఏమంటే ఇవి చూసుకుంటూ ఆ స్టాల్స్తో ఆ విధంగా పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళడం ఇంకా అంతటితో అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదండి. సో మేమైతే అరౌండ్ 4:30 అలాగ వెళ్ళామన్నమాట. మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి 7:30 అలాగ అయింది. సో ఇక్కడ చూస్తున్న విధంగా అయితే ఇంకా మా పిల్లలు అయితే తనీర్బావి బీచ్కి వచ్చారంటే ఈ గేమ్ ఆడకుండా అయితే మేము వెళ్ళామన్నమాట ఇంటికి. సో ఇది డెఫినెట్గా ఆడాల్సిందే. యాజ్ యూజువల్ మీరు ప్రీవియస్ వీడియోలో చూస్తే ఈ బోటింగ్ది ఉంటుంది తనీర్బావి బీచ్లో. సో బాగుంటుంది పిల్లలకి లిటిల్ బిట్ ఆఫ్ ఎంజాయ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి స్టాల్స్ అయితే పెట్టి ఉన్నారు, చాలానే పెట్టున్నారండి. ఇంకా నేను అన్నీ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా రష్గా ఉండే. ఇంకా ఎందుకని చెప్పేసి ఎక్కడి వరకు వీలైతే అక్కడ వరకే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా అయితే పెట్టారు ఫుడ్ ఐటమ్స్. ఇంకా నైట్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది కైట్స్తో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బెడ్ ల్యాంప్స్ అనమాట. సో చూస్తున్నారు కదా ఎన్ని డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయో. రేట్స్ కూడా రీజనబుల్గానే అనిపించింది నాకు. సో నేనైతే ఒక 2 తీసుకున్నాను. ఇంకా కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే, ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ఇక్కడ మేము ఏమన్నా తీసుకున్నామంటే ఏమీ తీసుకోలేదండి పెద్దగా. రేట్స్ అన్నీ చాలా మనకు అసలు ఊహించని విధంగా చెప్పడం వల్ల ఇంకా ఏమైతే తీసుకోలేదన్నమాట, రీజనబుల్ అనిపించలేదు. సో అందుకని ఏమీ తీసుకోలేదు. పిల్లలకైతే మామూలుగా బబుల్ షూటర్స్ ఉంటాయి కదా, సో అదైతే ఒకటి తీసుకున్నాం అంతే. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉండే. నేనైతే ఓన్లీ చికెన్ లాలీపాప్స్ అండ్ 2 సమోసాస్ ఏమో తీసుకున్నాం అంతే. అవి కూడా కొంచెం హెవీ రేట్సే అనిపించాయి నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవుట్ సైడ్ ఫుడ్ కూడా ఎక్కువ రికమెండేషన్ కాదు కదా, సో అందుకని ఇంకా ఇంటికి వెళ్ళి తినేసి పడుకోవడమే. సో ఇంకా అందుకనేసి అనమాట. మొత్తం మీద కైట్ ఫెస్టివల్ అయితే సూపర్గా అనిపించిందండి, కలర్ఫుల్గా. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా కైట్ ఫెస్టివల్ని చూడడం. ఇంకా బీచ్లో పెట్టేసరికి ఇంకా చాలా బాగా అయితే కనిపించాయి అనమాట. అక్కడ వచ్చే హెయిర్కి ఇంకా అవి చాలా బాగా ఆ విండులో ఫ్లో అవుతూ ఉంటే మంచిగా అనిపించింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బీచ్ చాలా ఇష్టం అండి నాకు. తనీర్బావి బీచ్ మంచిగా అనిపిస్తుంది, కూర్చోడానికి స్పేషియస్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ పిల్లలకి ఆడుకోవడానికి కూడా గేమ్స్ ఉంటాయి. సో అందుకే నాకు ఈ బీచ్ నచ్చుతుంది అనమాట. సో వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ మంత్లీ 1 or 2 times ఈ విధంగా బయటికి రావడం వల్ల మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది కదా. సో అంతే అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.